వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిలో జరుగు మహానాడుకు సర్వ సిద్ధమంటూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజానీకానికి ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా రేపటి ఉదయం నుంచి 2 రోజుల పాటు మన కుటుంబ మహోత్సవం జరగబోతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్నలు పొందుతూ 44 సంవత్సరాల చరిత్రలో ఎన్నో రకాల తీర్మానాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నాంది పలికి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడుస్తున్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ బాధ్యత తీసుకున్న రోజు నుంచి నేటి వరకు కూడా ఐకానిక్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తిగా సాహసోపేతమైనటువంటి నాయకత్వ పటిమతో భవిష్యత్తు నాయకుడిగా అభివర్ణిస్తూ భవిష్యత్తు నాయకత్వాన్ని నాంది పలకబోతున్నటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి తరుణంలో ఈ రోజున మనం మహానాడు కార్యక్రమాన్ని భిన్నంగా టెక్నాలజీకి అనుసంధానం చేసుకుంటూ భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మహానాడు నిర్వహించబోతున్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలోనే టెక్నాలజీలో 8 లక్షల మంది కార్యకర్తల నడుమ మహానాడును జరుపుకోవడం అనేది ఒక గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా దీన్ని అభివర్ణించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ టైంలో కావలి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈరోజు మన ఇంటి పండగ ఒక సీతారాముల కళ్యాణం జరుగుతుంటే ఊరు వాడ ఎలా వస్తున్నారో ఈరోజు మన పార్టీ కుటుంబ మహాసభ జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి ఇతర దేశాలలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి అందరికీ కూడా ఒక ఆదర్శమైన తీర్మానాలు తీసుకునేటువంటి విధంగా భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తులో ఎలా తీర్చిదిద్దబోతున్నారనే దానికి నాంది పలికే విధంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహిస్తున్నటువంటి వేళ మనందరం కూడా మన ఇంట కార్యక్రమంలో శుభకార్యం జరుగుతుంటే మనం ఎలా పాల్గొనాలో అలాగే పాల్గొని రేపటి రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 క్లస్టర్స్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్క్రీన్ సిస్టమ్ పెట్టి మన అధినేతలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలు మన అందరం కూడా పాలు పంచుకునే విధంగా ఈరోజు స్క్రీన్స్ అన్నింటినీ కూడా ఏ క్లస్టర్ పరిధిలో ఆ క్లస్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి మన నాయకత్వ పటిమకి మన నాయకులు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం వినే విధంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి కార్యకర్త పాల్గొనాలి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం సభ్యత్వ కార్డు మెడలో వేసుకొని రావాలని అందరూ కూడా అటెండెన్స్లో పాల్గొనాలని తెలుగుదేశం అంటే క్రమశిక్షణకు మారిపోయారు. మనల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నటువంటి వేళ మన ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మనం ఊర్లో ఉండటం కాదు మన నాయకుడు నిర్దేశించినటువంటి 12 సెంటర్లో మనం కోలాహలంగా ఆనందంగా అందరం కలిసికట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా రేపు అందరూ కూడా రండి. రేపు ఎల్లుండు మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఇది అందరికీ కూడా ఒక పండుగ. అందరి జన్మలకి కారకుడుగా ఈరోజు ఆయన అభివర్ణించాలి. కలియుగ రాముడు కలియుగ కృష్ణుడు జన్మ ఈరోజు మన అందరికీ కూడా ఒక ఆదర్శం. ఆ పార్టీలో ఉండడం మన అదృష్టం. అటువంటి మహానుభావుడు పుట్టినరోజున అందరం కూడా అటెండ్ అయ్యి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు మన పార్టీ తీసుకునే తీర్మానాలన్నింటినీ మనం వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు ఉదయం ఎవరికి నిర్ణయించినటువంటి క్లస్టర్స్లో వాళ్ళు ప్రతి ఒక్క సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తరలి రావాలని, దీనికి కేఎస్ఎస్ సభ్యులు నడుము బిగించాలని, మీ ఆధ్వర్యంలో 60 ఓటుకు మీరు కేఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 9,200 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 17 లక్షల కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. 1 కోటి సభ్యత్వాలు తీసుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. అందరం కూడా ఎవరి ప్రాంతాలకు తరలివెళ్ళి ఈరోజు మన పార్టీ యొక్క ప్రతిష్టతను మన నాయకత్వం మీద ఉన్న గౌరవాన్ని మన నాయకుడు ఆదేశానికి మనం ఎలా శిరసావించి పనిచేస్తామని క్రమశిక్షణని అవతల పార్టీని తెలిసే విధంగా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్తులో మన పార్టీలో మిగతా వాళ్ళు కూడా చేరి ప్రతిపక్షం లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా నడుం బిగించాల్సినటువంటి బాధ్యత ఉన్న తెలుగుదేశం కార్యకర్తలుగా మనందరం మేలుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ పేరున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. మీ క్లస్టర్స్ పరిధిలో
తప్పకుండా అటెండ్ అయ్యి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోండి మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహానాడుని దిగ్విజయం చేయటం మన కావలి నియోజకవర్గ కర్తవ్యంగా భావించాలి. నిన్నటి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని మనం ఎంత దిగ్విజయం చేసి మన ముఖ్యమంత్రి గారి ఆనందాన్ని మనం ఎలా చూసామో రేపటి మహానాడు ఈ 2 రోజుల వర్చువల్ కార్యక్రమం కూడా అంత ఆనందంగా నిర్వహించి మన రాష్ట్రంలోనే కావలి నియోజకవర్గాన్ని ఒక అగ్రగామి తెలుగుదేశానికి క్రమశిక్షణ గల నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దే దాంట్లో మన అందరం నడుం బిగించి ముందుకు పోదామని సందర్భంగా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి అభిమానిని కానీ కోరుకుంటున్నా. తప్పకుండా ఈ 2 రోజులు మన పనులన్నీ పక్కన పెడదాం. ఈ తెలుగు మహానాడు, ఈ తెలుగు దేశం యొక్క మహోత్సవంలో మనందరం పాల్గొందాం. నాయకుడి ఎలా చిత్తశుద్ధిని చూపుదామని ఈ సందర్భంగా ప్రతి నాయకుడికి తెలియజేస్తూ ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నా. మీ కావ్య కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ. నా పేరు మండవ జయంత్ బాబు. నా డిజిగ్నేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య చైర్మన్గా చేస్తున్నాను. ఈరోజు కావలి కాన్స్టిట్యున్సీకి స్టేట్ అబ్జర్వర్గా నన్ను పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రేపు ఫస్ట్ టాస్క్గా రేపు 27, 28 తారీఖులో జరిగే మహానాడు వర్చువల్ మహానాడు కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను పరిశీలించడం జరిగింది ఎమ్మెల్యే గారితో కలిసి. ఇక్కడ చూస్తుంటే అంటే ఫస్ట్ టైం వచ్చాను, ఇప్పుడే మనం చెప్పలేను కానీ ఇక్కడ క్యాడర్ తోటి ఎమ్మెల్యే గారికి అన్ని సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు 12 క్లస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 12 క్లస్టర్స్ కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేయటం అనేది, అదేవిధంగా వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా కావాల్సిన అంటే 1 గంట 2 గంటలు ఉండేది కాదు కాబట్టి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5, 6 దాకా నడిచే కార్యక్రమం కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. ఈరోజు సార్ తోటి ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణారెడ్డి, కావ్య వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఈరోజు వాళ్ళ ఆఫీస్లో కొంత ముఖ్యమైన నాయకులతో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా క్లస్టర్ నెంబర్ 2 మనం చూసింది, క్లస్టర్ నెంబర్ 2 కూడా విజిట్ చేసి ఆ స్క్రీన్స్ అవి కూడా చూసాము. అంతా చక్కగా ఈ కార్యక్రమ నిర్వహణకి ఎమ్మెల్యే గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరిగే ఈ మినీ మహానాడు అంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రతి సంవత్సరం వచ్చే ఒక పండుగ లాంటిది. ఎప్పుడు కూడా స్టేట్ పార్టీ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట పెట్టి. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఉన్న ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఈ డీజిల్, పెట్రోల్ వీటిలో ఈ ఖర్చులు తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. మామూలుగా అయితే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి మండలానికి ఒక 50 మంది నుంచి ఒక 100 మంది, కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 300-400 మంది తప్పితే మహానాడుకి పోయే పరిస్థితి ఉండేది కాదు. ఇలా పెట్టినందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఉండే ప్రతి కార్యకర్త, నాయకులు కూడా దాన్ని వీక్షించే అవకాశం ఉంది. దీని అన్నిటికీ సదుపాయాలు కల్పించిన ఎమ్మెల్యే గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.